ముగ్గురు ఉన్నారు అంటే ఆయన మాట్లాడడానికైతే వీళ్ళు అదిసేదే ఎక్కువచ్చింది దేశాన్ని అంటే వీళ్ళకి అధికారం మాదనే అహంకారంతో అరుస్తున్నారా లేకపోతే సభ సంస్కారాలు ఏమన్నా కాపాడుకుందామని ఆలోచన ఏమన్నా చేస్తున్నారా అధ్యక్ష? దయసాగర్ గారిని అడుగుతున్నారు అధ్యక్ష, మీ గుండెల మీద చెయ్యేసుకొని నువ్వు ఇంతకుముందు కౌన్సిలరే, మా అధికారంలో మా గవర్నమెంట్లో నువ్వు కౌన్సిలరే, నీ వార్డులోన మీకేమన్నా పని జరిగింది అధ్యక్ష? మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా గవర్నమెంట్ ఉన్నప్పుడే కదా నీకు రోడ్లు వేసిండేవి, మరి మాకు ఇప్పుడు రాలేదనే బాధపడుతున్నాం మేము. మా వార్డులో కూడా మేము రోడ్లు వేయమని లేదు, డ్రైన్లు వేయమని లేదు, లేకపోతే ఇది తీసి అది వేయమని లేదు అధ్యక్ష. కమిషనర్కి అయినా అడుగుతున్నాం, నిన్నే అడుగుతున్నాం, మా వాటర్ సమస్య ఎక్కువ ఉందని అడుగుతున్నాం అధ్యక్ష ఇన్ని రోజుల నుండి. దీనికి కూడా ఇదే చెప్తున్నాడు కమిషనర్ సార్ చెప్తున్నారు, మరి మీరు ఏం చెప్తున్నారో మాకు అర్థం కావట్లేదు చైర్మన్ గారు. మరి ఎప్పుడైనా చూడు ఇదే రేపు ఒక 5-6 నెలల కింద మన కౌన్సిలింగ్ లోనే చెప్పినాడు 2 months టైం ఇస్తే అంటే నేను ఇక్కడ కొత్త పైప్ వేసి ఇస్తాను అన్నాడు. సర్లేదు సార్ కాదన్నాం, 4-5 నెలలు అయింది కదా సార్ అధ్యక్ష. మరి ఇట్లే చెప్పుకోండి పోతే ఎట్లా అధ్యక్ష? రోడ్ల విషయం పక్కన పెడదాం అధ్యక్ష. తాగడానికి ప్రజలకు నీళ్లు లేవని మేము పదే దగ్గర సంవత్సరం 2 ఏళ్ళు అడుగుతున్నాం మరి అధ్యక్ష. మన గవర్నమెంట్ కూడా అడిగినాం. మరి ఈ రోజు కూడా అధ్యక్ష, ఈ రోజు కూడా నీళ్లు చాలా ఇబ్బంది ఉంది మాకు. మరి ఇప్పటికైనా మరి 2 నెలలు అంటారా సార్, లేకపోతే మా పదవ మార్చి 17కే ముందు అధ్యక్ష. మరి అప్పుడు పోయినా కన్నా అప్పుడన్నా వేసేంటే ఒకవేళ ప్రజలను సంతోషపడతారు అధ్యక్ష. ఒకవేళ వాళ్ళు కూడా మాట్లాడాలనుకుంటే కూడా ఒక్కొక్కరు మాట్లాడమని అధ్యక్ష, లేదంటే మేము అందరూ మాట్లాడుతున్నాం డిస్కషన్ అధ్యక్ష. ఇక్కడికే మేము ఇన్ని నెలల నుంచి 16-17 నెలల నుండి మేము ఓపికగా చూస్తున్నాం అధ్యక్ష. వాళ్ళు మాట్లాడేటప్పుడు దయసాగర్ మాట్లాడి కింద టైం వేయండి, లేదంటే అమ్మానికి టైం వేయండి, లేదంటే విశాఖ గారికి టైం వేయండి అధ్యక్ష. వాళ్ళు మాట్లాడేటప్పుడు ఒకరు మాట్లాడేటప్పుడు అందరు కయ్యరిస్తే ఏముంటుంది అధ్యక్ష? ఇది సభ సంస్కారం, అది సభకి అధ్యక్ష. అదొకటి అధ్యక్ష. ఇప్పుడు 34 వార్డులని 35గా చేస్తున్నారు. అది కూడా ఎండాపురిని మళ్ళీ ఒక బూత్ తీసుకున్నారని కేసి మాకు ఇన్ఫర్మేషన్ అవుతుంది అధ్యక్ష. అది ఏమన్నా మీ ద్వారా మీకేమన్నా తెలుసా అధ్యక్ష? ఒకవేళ చేస్తే మరి ఇప్పుడు ఇందాక ఇంతకుముందే 2005లోన ఒకటే ఎండాపురిని 2 వార్డులు చేసినారు అధ్యక్ష. మరి 2021 మున్సిపల్ ఎలక్షన్లో మరి 3 వార్డులు అయినా అధ్యక్ష. మరి 3 వార్డులు అయినా కూడా మేము అట్లే సర్దుకుంటున్నాం అందరినీ. ఇప్పుడు మరి 28 వార్డులనే తీసుకొని పోయి కలిసి మరి ఎక్కడికో వేస్తున్నారని చెప్పి ప్రచారం లేపుతున్నారు, పుంగారు లేపుతున్నారు అధ్యక్ష. ఇది ఎంతవరకు వాస్తవము, ఎంతవరకు అబద్ధము, దీనిపైన కమిషనర్ గారు ఎవరికి వెళ్ళాల్సిన కోరుతున్నాం అధ్యక్ష. మీరు